తూర్పు సెర్బియా కొండలు, పురాతన అడవులు ఉన్న ప్రదేశం. ఈ తూర్పు సెర్బియా చరిత్రలో మునిగిపోయిన నేల. కానీ భూమి లోపల ఒక రహస్యం దాగి ఉంది. ఒక అద్భుతమైన మరియు ఊహించలేనంత విలువైన వజ్రాల నిధి గని రూపంలో దాగి ఉంది. ఇది యూరోప్లో అతిపెద్ద వజ్రాల గని, ది బిగ్గెస్ట్ ఫీట్ కథ. శతాబ్దాలుగా ఈ నేల తన సంపదను రహస్యంగా దాచిపెట్టింది. 20వ శతాబ్దంలో ఆ రహస్యం బయటపడడం మొదలైంది. వజ్రాల గురించి వార్తలు, పరిశోధనల చెవిన పడ్డాయి. భూమి తన సంపదను బయటపెట్టడానికి సిద్ధమైంది. 1948లో ఈ రహస్యం బయటపడింది. సోవియట్ భూగర్భ శాస్త్రవేత్త యూరీ కబార్డీస్ కుతూహలం, కొత్త విషయాలు తెలుసుకోవడానికి తపనతో ఈ ప్రాంతపు వీధిని మార్చే ఒక ఆవిష్కరణ చేశాడు. అతను వజ్రాన్ని కనుగొన్నాడు. ఆ వజ్రం లోపల ఉన్న సంపదకు మెరిసే దీపంలా ప్రకాశించింది. ఈ ఆవిష్కరణ యావత్ ప్రపంచం అంతటా సంచలనం సృష్టించింది. ది బిగ్గెస్ట్ ఫీట్ కేవలం గని మాత్రమే కాదు, ఇది ప్రపంచానికి ఒక ప్రకటన. ప్రకృతి శక్తికి, మన పాదాల కింద దాగి ఉన్న అపారమైన సంపదకు ఇది నిదర్శనం. ఈ ఆవిష్కరణ వరుస సంఘటనలకు దారితీసింది. ఈ ఆవిష్కరణ యొక్క విలువలను గుర్తించిన సోవియట్ ప్రభుత్వం ఈ ప్రాంతంలోని ఎంతో డబ్బుని వెచ్చించింది. తూర్పు సెర్బియాలోని నిద్రలో ఉన్న గ్రామీణ ప్రాంతం మేల్కొంది. సోవియట్ ఇంజనీర్ల పర్యవేక్షణలో గని రూపుదిద్దుకుంది. భారీ యంత్రాలు భూమిని తవ్వడం మొదలుపెట్టాయి. మానవ ఆశయానికి, ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనంగా ది బిగ్గెస్ట్ ఫీట్ తెరుచుకోవడం ప్రారంభించింది. ఆ గని తర్వాత పాపులర్ ప్లేస్గా మారింది. పని కోసం వజ్రాల కార్మికులు ఈ ప్రాంతానికి తరలివచ్చారు. లోహాల చప్పుడు, యంత్రాల ఘోష కలిసి పనిచేసే కార్మికుల కేకలతో ఆ ప్రదేశం నిండిపోయింది. ది బిగ్గెస్ట్ ఫీట్ కేవలం గని మాత్రమే కాదు, అది కార్మికుల అగ్నికుండము. ఇక్కడ మనుషులు, యంత్రాలు కలిసి భూమిలో లోతుగా పాతిపెట్టిన వజ్రాల సంపద కోసం కష్టపడతారు. ది బిగ్గెస్ట్ ఫీట్ ఒక ఆధునిక ఇంజనీరింగ్ అద్భుతం. ఇది మానవ ఆశయానికి, భూమి సంపదను వెలికి తీయాలనే మన కోరికలకు నిదర్శనం. దీని కొలతలు అద్భుతమైనవి. 2 కిలోమీటర్ల కంటే ఎక్కువ వ్యాసం కలిగిన ఓ భారీ లోయ. వెలికితీత ప్రక్రియ అనేది ఖచ్చితత్వం, శక్తి యొక్క సమ్మేళనంతో కూడుకున్నది. టన్నుల కొద్దీ మట్టిని ఎత్తగల భారీ యంత్రాలు భూమిని తవ్వుతాయి. వజ్రాల ఖనిజాన్ని ట్రక్కులపైకి లోడ్ చేస్తాయి. ఆ ట్రక్కులు విలువైన సరుకును ప్రాసెసింగ్ ప్లాంట్లకు తీసుకువెళ్తాయి. ఆ తర్వాత ఖనిజం అణిచివేయడం, కడగడం, వేరు చేయడం వంటి సంక్లిష్ట ప్రక్రియలకు లోనవుతుంది. చుట్టుప్రక్కల ఉన్న శిల్పం కంటే బరువైన వజ్రాలు గురుత్వాకర్షణ ఉపకేంద్ర శక్తిని ఉపయోగించి వేరు చేయబడతాయి. ఇది చాలా జాగ్రత్తగా చేయవలసిన ప్రక్రియ. వెలికితీసిన వజ్రాలను పరిమాణం, స్పష్టత, రంగు ప్రకారం జాగ్రత్తగా వేరువేరు చేస్తారు. శతాబ్దాలుగా మానవాళికి ఆకర్షించిన మెరుపు, కాంతి ఉన్న విలువైన రాళ్ళు విలువైన ఆస్తులుగా మారతాయి. మెరిసే భవిష్యత్తు. ది బిగ్గెస్ట్ ఫీట్ గతానికి చెందింది కాదు, ప్రకాశవంతమైన భవిష్యత్తుకు ఉన్న గని. సోవియట్ యూనియన్ పతనంతో గని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళింది. నేడు దీనిని రష్యన్ వజ్రాల కంపెనీ ఎరోసా నిర్వహిస్తుంది. గని సామర్థ్యాన్ని పెంచడానికి కట్టుబడి ఉన్న ఎరోసా ఆధునీకరణలో భారీగా పెట్టుబడి పెట్టింది. కొత్త పరికరాలు, అత్యాధునిక ప్రాసెసింగ్ సౌకర్యాలు, స్థిరమైన మైనింగ్ పద్ధతులపై దృష్టి ది బిగ్గెస్ట్ ఫీట్కి కొత్త ప్రాణం పోసాయి. ది బిగ్గెస్ట్ ఫీట్ భవిష్యత్తు ప్రపంచ వజ్రాల డిమాండ్లో ముడిపడి ఉంది. జనాభా పెరిగే కొద్దీ ఆర్థిక వ్యవస్థ విస్తరించే కొద్దీ ఈ మెరిసే రాళ్ల కోసం కోరిక కూడా పెరుగుతుంది. ది బిగ్గెస్ట్ ఫీట్ దాని విస్తారమైన నిల్వలు,
సామర్థ్యవంతమైన కార్యకలాపాలతో ఈ పెరుగుతున్న డిమాండ్స్ తీర్చడానికి బాగా సిద్ధంగా ఉంది. గని విస్తరణ లాభాల గురించి మాత్రమే కాదు, ఇది చుట్టుపక్కల ఉన్న ప్రజల గురించి కూడా. ఇది తూర్పు సెర్బియా ప్రజల ఉద్యోగాలు, వారి అవకాశాలు, మెరుగైన భవిష్యత్తు అందించడం కోసం కూడా ఆలోచిస్తుంది. మానవ ప్రయత్నాలకు నిదర్శనం. భూమిపై ఒక మచ్చలా ఉన్న ది బిగ్గెస్ట్ ఫీట్ మానవ చాతుర్యానికి చిహ్నం. ప్రకృతి శక్తులను మన ఇష్టానికి పెంచడానికి, భూమి నుండి విలువైన వస్తువులను సేకరించడానికి, ముడి పదార్థాలను అందమైన వస్తువులుగా మార్చడానికి మన సామర్థ్యానికి ఇది నిదర్శనం. ది బిగ్గెస్ట్ ఫీట్ అంచున నిలబడి కింద జరుగుతున్న పనులను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. కార్యకలాపాల పరిణామం, యంత్రాల శక్తి, ఇక్కడ పనిచేసే పురుషులు, మహిళలు అవిశ్రాంతం ప్రయత్నిస్తున్న ప్రయత్నాన్ని చూసి ఆశ్చర్యపోతాం. ది బిగ్గెస్ట్ ఫీట్ మనం విశ్వం యొక్క నిశ్శబ్ద పరిశీలకులు మాత్రం కాదని గుర్తు చేస్తుంది. మనం చురుగ్గా పాల్గొనే వాళ్ళం, మన అన్వేషకులం, ఆవిష్కృతులం మరియు సృష్టికర్తలం. ఈ గని నుండి వెలువడే వజ్రాలు ప్రతి ఒక్కటి ప్రత్యేకమైనవి, అందమైనవి. అవన్నీ మనందరిలో ఉన్న అపారమైన సామర్థ్యానికి నిదర్శనం.